కృష్ణా జిల్లాలో తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన చెలో నల్లగొండ సభకు సర్వం సిద్ధమైంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యే సభను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. మర్రిగూడ చౌరస్తాలో 50 ఎకరాల్లో సభా స్థలాన్ని ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పర్యవేక్షణలో సభ ఏర్పాట్లను పూర్తి చేశారు. సభ ప్రాంగణం, వీఐపీ గ్యాలరీలు, బారికేడ్స్, మీడియా గ్యాలరీ, హెలీప్యాడ్ను సిద్ధం చేశారు. కాంగ్రెస్ పార్టీ కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పజెప్పడంతో కృష్ణా పరివాహక ప్రాంతమంతా ఎడారిగా మారే ప్రమాదం పొంచి ఉంది. నది పరివాహక జిల్లాలైన ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుండి లక్షలాదిగా ప్రజలు, రైతులు ఈ సభకు తరలి వస్తున్నారు. దీంతో 100 ఎకరాల్లో వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేశారు. కేసీఆర్ రాక సందర్భంగా నల్లగొండ పట్టణం గులాబీమయంగా మారింది. బీఆర్ఎస్ కార్యకర్తలు గులాబీ జెండాలతో స్వాగత తోరణాలను ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లాలో తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన చెలో నల్లగొండ సభకు సర్వసిద్ధమైంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, ప్రత్యూష, నాగార్జున సాగర్ ఎడమకాలం నుంచి ప్రధాన లబ్ధిదారుగా ఉన్నటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా రైతాంగంతో పాటు సాధారణ ప్రజారికంలో కూడా ఒక కదలిక కనిపిస్తోంది. మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తలపెట్టినటువంటి సభకు ఖచ్చితంగా వెళ్లి తమ న్యాయమైన వాటా సాధించేందుకు, అట్లాగే కేఆర్ఎంబీకి రాష్ట్ర ప్రాజెక్టులను అప్పగించే అంశం మీద కేసీఆర్ ఎలాంటి దిశానిర్దేశం చేస్తారనేటువంటి అంశాన్ని ఆసక్తిగా చూసేందుకు కూడా పెద్ద ఎత్తున కదులుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. చాలా చోట్లకు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తరఫున 113 పైగా బస్సులు ఏర్పాటు చేశారు. దాదాపు పార్టీ శ్రేణులు స్వచ్ఛందంగా తీసుకొస్తున్నటువంటి ఒక 1000 వరకు కార్లు ఉంటాయనేటువంటిది పార్టీ ఒక అంచనాకు వచ్చింది. అంటే దాదాపు 10,000 నుంచి 15,000 మంది మధ్యలో తరలి వస్తారని ప్రాథమికంగా పార్టీ అంచనా వేసింది. కానీ అనూహ్యమైన రీతిలో 20,000 వరకు కూడా తరలుతున్నట్టుగా మనకు ఇప్పటికే పార్టీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. స్వచ్ఛందంగా సొంత వెహికల్స్ లో సమకూర్చుకుంటున్నటువంటి నాయకులు, అట్లాగే స్థానిక రైతాంగం కూడా పెద్ద ఎత్తున కలుగుతుంది. ఎందుకంటే నాగార్జున సాగర్ ఎడమకాలువ కింద ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో దాదాపు 3.5 లక్షల ఎకరాల పైచలకు సాగు అవుతూ ఉంటుంది. తెలంగాణ సాధన జరిగిందే నీళ్లు నిధుల మీద కాబట్టి కేసీఆర్ ప్రతిపక్షంలో ఉన్న ప్రజాపక్షంలో ఉన్నారు కాబట్టి మొదటి నుంచి నీటి మీద ఆయన పోరాడుతున్నారు కాబట్టి జనంలో ఆయన పట్ల ఒక రకమైనటువంటి ఆప్యాయత కనిపిస్తుంటుంది. మొదటి నుంచి కూడా నీళ్లు నిధులు అనేటువంటి ట్యాగ్ లైన్ తో ముందుకు పోయినటువంటి నాయకుడు కాబట్టి మళ్ళీ ఎన్నికలు జరిగిన తర్వాత తొలి సభ నిర్వహిస్తున్నారు. అట్లాగే మొదటిసారి కేసీఆర్ జనంలోకి రాబోతున్నారు కాబట్టి ఈ సభకు బాగా ప్రాధాన్యత ఏర్పడింది. మరోపక్క అధికార పక్షం చేస్తున్నటువంటి తీర్మానాలు కావచ్చు, అసెంబ్లీ జరిగినటువంటి చర్చ కావచ్చు, అంతా చూసినటువంటి రైతాంగంలో ఖచ్చితంగా అనుమానాలు కదులుతున్నాయి. ఏ రకమైనటువంటి చర్చ జరిగింది అంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి సైతం నిన్న ఒక ప్రకటన చేసి తీర్మానం చేసే పరిస్థితులు కనపడ్డాయి కాబట్టి కేసీఆర్ చెప్తున్న దాంట్లో నిజం ఉంది కాబట్టి రాష్ట్ర ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించే దాన్ని వ్యతిరేకించాలన్నటువంటి ఒక దృఢమైన సంకల్పం రైతాంగంలో కనపడుతోంది. ఇప్పటికే చాలా చోట్ల పంటలు ఎండిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. బావుల్లో నీరు ఇంకి అడుగంటుతుంది. ప్రధాన జలాశయాల్లో డెడ్ స్టోరేజ్ కి వాటర్ లెవెల్స్ వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి వాటర్ మేనేజ్మెంట్ అనేది లేకపోవడం ఒక స్పష్టమైనటువంటి చర్య కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగిస్తే తెలంగాణ హక్కులు కాలరాయబడతాయి కాబట్టి దాన్ని ప్రతిఘటించాలనేటువంటిది బీఆర్ఎస్ శ్రేణులు అట్లాగే అన్నదాతలకు కనపడుతోంది. కాబట్టి ఖమ్మం జిల్లా నుంచి 20,000కు తగ్గకుండా అన్నదాతలతో పాటు పార్టీ శ్రేణులు అట్లాగే సామాన్య ప్రజానికంలో కూడా ఒక అటెన్షన్ కనపడతా ఉంది. ఎందుకంటే కేసీఆర్ ఇప్పటి వరకు మాట్లాడలేదు. ఆయన ఏం మాట్లాడతారు, కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగిస్తే జరిగేటువంటి నష్టం ఏంటి, ప్రస్తుతం ఉన్నటువంటి నీటి కష్టాలకు ఇప్పటికీ సాగునీటి కష్టాలు మొదలైనాయి. మార్చి 15-20 తర్వాత తాగునీటి కష్టాలు కూడా స్పష్టంగా
కనబడుతున్నాయి. ఇప్పటికే అధికారులు, ఇరిగేషన్ శాఖ అధికారులు కావచ్చు, ఆర్డీబీఎస్ అధికారులు కావచ్చు చెప్తా ఉన్నారు. ఈ రకమైన పరిస్థితి ఉంటే మార్చి 15-20 తర్వాత మంచినీళ్ళు ఇచ్చేందుకు కూడా చాలా కటకట ఏర్పడుతుందంటున్నారు. ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఈ సభకు, నల్గొండ సభకు ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఖమ్మం జిల్లా నుంచి జనం తరలి వస్తున్నట్టుగా మనకు కనపడుతోంది. కాదు ఇప్పటికే వెహికల్స్ సమకూర్చుకొని వాటిల్లోకి రైతులు అట్లాగే స్థానిక బీఆర్ఎస్ నాయకత్వం కూడా సిద్ధమై బయటకు వెళ్తున్నారు. మెయిన్ హైవేకి ఎక్కడానికి ఇంకొక గంట పైన పడుతుంది కాబట్టి ఖమ్మం జిల్లా నుంచి ఊహించిన దానికంటే ఎక్కువ ప్రజానికము అట్లాగే రైతాంగం కూడా నల్గొండ సభ వైపు తరలుతున్నారు. రైట్ సాంబా, థ్యాంక్ యూ.